తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో వరంగల్లోని తాజా పరిణామాలను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ కు వివరించారు. కాగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కొండాకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాదు కొండా మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతోంది. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అన్నారు కొండా మురళి. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనన్నారు. అసలు కేసులకు భయపడే వ్యక్తిని కాదంటున్నారు. తనకు ప్రజాబలం ఉందని కొండా మురళి మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో అయితే కొండా దంపతుల భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గత కొంతకాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తాయండి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఇటు ఎమ్మెల్యేలు అన్నట్టుగా వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం దృష్టికి అటు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ వివాదం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాల నుంచి కూడా ఆ వివరాలు తెప్పించుకునేటటువంటి ప్రయత్నం రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండా సురేఖ వద్ద కొండా మురళి కూడా భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు విషయంగా ఉంటాయి. ఎందుకు విభేదాలు తగ్గుమంటా ఉన్నాయనే శబ్దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమెకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. నియోజక వర్గాల వారిగా కూడా ఎందుకు విభేదాలు వస్తున్నాయని కూడా ప్రధానంగా వారు వివరించినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గాల వారిగా వారు ఒక నివేదికను కూడా మీనాక్షి నటరాజన్ కు అందజేశారు. దాంతో పాటుగానే ఇటీవల జరిగినటువంటి ఆయన ఎందుకు అటు పథకాల ప్రకాష్ రెడ్డితో పాటు కానీ కళ్యాణ్ శ్రీరాజ్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేయవలసి వచ్చింది. దాంతో పాటు కానీ సుస్మితా పటేల్ కొండా సురేఖ కొండా మురళి దంపతుల కుమారై కొండా సుస్మితా పటేల్ కూడా పథకాల నుంచి వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాననేటటువంటి కామెంట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కీలకంగా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా దీనిపైన ఆరాధించినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి వివరాలను మొత్తం ఏకతంగా చేసేటటువంటి ప్రయత్నం కొండా దంపతులు చేశారు. వాటితో పాటు కానీ ప్రధానంగా ఇటీవల కొండా సురేఖ మంత్రివర్గం నుంచి సురేఖను బర్తరఫ్ చేస్తారు అనేటటువంటి ఈ ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇటీవల పార్టీలో చేసిన కళ్యాణ్ శ్రీరాజ్ చేశారు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అటువంటి ప్రచారం చేయాల్సి వస్తుంది? పార్టీ సహజంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక విభేదాలు సృష్టిస్తా ఉన్నారు. అంతర్గతంగా నియోజకవర్గాల్లో వారు జోక్యం చేసుకుంటా ఉన్నారు అనేది కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ వివాదాలన్నింటినీ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ రాజు. పెద్దలు అమ్మ మీనాక్షి గారిని కలవడం జరిగింది. మరి మేము చర్చించుకున్నదంతా రేపు మీటింగ్ గురించి
మీటింగ్కి ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, మీ కాన్ఫరెన్స్ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అడగడం మొదటిసారి నేను కలిసింది. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు, నాకు గాంధీ భవన్కి వస్తే ఇన్ఛార్జ్ ఇంతవరకు పోయిన ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా కలవలే. కానీ మీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి కలిసిన కాబట్టి మనకు బాగా సంతోషం అనిపించింది. వారు కూడా మేము చెప్పిందంతా వినడం జరిగింది. ఇలా ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించుడు కొండమురళి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమురళి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం మరి నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గౌరవం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేసుడు నా బాధ్యత కాబట్టి మరి ఆయన చేసుడు కూడా మరి కంపల్సరీ చేస్తా. ఈరోజు అలాగే మీరందరూ ఒకటే ఆలోచించండి, ఎప్పుడైనా కూడా పని చేసేటప్పుడు 2 రౌతులు వేస్తారు. అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎద్దునే కొంచెం పొడుస్తారు, నడిచే ఎద్దునే కొంచెం పొడుస్తారు. నడవని ఎద్దును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు. ఆ ఎద్దు అనుకుంటుంది పాపం నన్ను బాగా చూస్తుండు అని. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి తెలియజేస్తున్నాం. నియోజకవర్గాలు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో దంపతులు ఇంటర్ఫీరెన్స్ గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తారని ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చారు గత వారం. మీరు క్రమశిక్షణ సంఘాన్ని కలిసిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీటింగ్ పెట్టారు, మీ పైన ఆరోపణలు చేశారు. గ్రూప్ తగాదాలు ఏమైనా ప్రోత్సహిస్తారా మీరు మీ వాళ్ళ నియోజకవర్గాల్లో? గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నా అంటే మీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, మీ ప్రెస్లో గ్రూపులు ఉన్నాయి. ఇలా ఒకరు ప్రెస్కు పోతారు, ఒకరు ఓ ప్రెస్కు పోతారు. ఇలా ఎన్టీవీ ఉన్నోళ్ళు రేపు ఈటీవీ పోతారు. అర్థమైంది కదా, దాని గ్రూప్ అనరు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సూర్య కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనే కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను నువ్వు గుర్తుపెట్టుకుని అడుగుతా, మీరు పలానా ఏరియా నుంచి వచ్చినారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అనే మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా. ఇలా అణగారిన వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తుంది తప్ప వేరే లేదు. ఎవరన్నారు? మీ ఫ్యామిలీ నుంచే పోటీ చేస్తారు. ఎవరన్నారు?
మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేసుకున్నారు, ఒకటే మాట చెప్తా, పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు, నేను బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కొండా సూర్యగా ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుస్మితా పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచనలు ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాల్సిన రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు ఆయన, ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు, అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే మా గీదుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకైతే తెలియదు. కాదండి, ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదు. నేను వైశ్యులు అందరు కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది, దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు, ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులోకి ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కుటుంబూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తూ ఉంటే నేను జోకులో చెప్పిన. కానీ కొండ సూర్యకి ఉన్నది ఎక్కడ ఉన్నారే, అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనగిరిలో, ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు, మీరు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కకి పెట్టారని తొలగిస్తారని ఎందుకు ప్రచారం అవుతుంది? దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్కి అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ని ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ని నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోవచ్చు. మేడం, మీరు అభివృద్ధి కట్టుబడి ఉన్నామంటున్నారు, కానీ మీరు ఎమ్మెల్యేలు ఎందుకు పిలిచి మాట్లాడలేకపోతే? సీఎం చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు.
2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. రెండు వస్తాయి, తొందరలో వస్తాయి. మీకు పోదామా, టైం అవుతుంది, పోదామండి. దానికి లింక్ డాక్యుమెంటే లేదు. లింక్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి, ఏ విధంగా నిర్ణయిస్తావు, ఎవరు ఆన్సర్బుల్, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ రికార్డ్స్. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్, నాకు తెలంగాణలో ప్రాబ్లం ఉండేది. తెలంగాణలో ప్రాబ్లం నిజాం చట్టం. అది ఒక ల్యాండ్ 10 మంది దానం చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చట్టం బ్రిటిష్ చట్టం, ఇది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే, నేను చిన్నప్పుడంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు, జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారీగా మీటింగ్లు పెట్టి, కేఎం విఎం మీటింగ్లు పెట్టి, ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు, తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు. నా ఆస్తి నా పేరుతో ఉందో లేదో చెక్ చేసుకునేవాళ్ళం. అలాంటి వ్యవస్థలన్నీ వీళ్ళు ఒక మంచి వ్యవస్థను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు, మా రోడ్డు తీసుకుంటే ఎంతో డెవలప్ అయింది ఆ 5 ఏళ్ళ పీరియడ్కి ఈ ఏడాదిలో. అది సంక్షేమ పథకం. ఇవన్నింటినీ ఎందుకు మనం ప్రజల ముందు తీసుకుని గతంలో ఎట్లా ఉంది, ప్రజల్లో వెళ్తున్నారు కదా, ప్రచారం కావచ్చు, తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్తుంది అంటున్నారా? మీరు చేసే ప్రచారం వెళ్తుందా? నేనేమంటానంటే, తప్పుడు ప్రచారం తాత్కాలికం, చేసిన పని శాశ్వతం. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలి. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ, ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి, మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు, లేకపోతే ఒక
నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టు కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు, రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరన్నా వస్తామంటే వాళ్ళని విమర్శించే అర్హత ఉందండి? అది నీతిమాలిన చర్య కదా. ఘనాలో భారత మోదీ ప్రధాని పర్యటిస్తున్నారు. మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం దక్కింది. పశ్చిమాఫ్రికా దేశానికి ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్రాలోని కొటాకో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనా స్వాగతం పలికి 21 తుపాకీలతో గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘనా 2వ జాతీయ అత్యున్నత పౌర గౌరవం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధాని మోదీకి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డును ప్రదానం చేశారు. प्रधानमंत्री मोदी ने कहा कि घाना का यह राष्ट्रीय पुरस्कार गर्व और सम्मान की बात है। उन्होंने पुरस्कार को भारतीय युवाओं की आकांक्षाओं और उनके उज्जवल भविष्य के साथ-साथ दोनों देशों के ऐतिहासिक संबंधों को समर्पित। మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఖనిజాలు, రక్షణ, సముద్ర భద్రత, ఇంధన రంగాల్లో అభివృద్ధిపై చర్చించారు. విద్య, వైద్య, రక్షణ, డిజిటల్ రంగాల్లో ఘనాకు భారత్ సహకారం అందించనుంది. ఘనాలో భారతీయులు మోదీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఘనా పర్యటన తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మోదీ టూర్ కొనసాగనుంది.
హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా మరో 34 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో సుమారు 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నారు. 32 గంటల్లో 332 మందిని సురక్షితంగా రక్షించారు. ఈ విపత్తులో 24 ఇళ్లు, 12 పశువుల పాకలు, ఒక వంతెన పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 406 రహదారులు మూతపడగా వాటిలో 248 రోడ్లు మండి జిల్లాలోనే ఉన్నాయి. మండి జిల్లాలో 994 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుతుపవనాలు ప్రారంభమైన జూన్ 20 నుంచి రాష్ట్రానికి సుమారు 500 కోట్ల నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు తెలిపారు. सर में चलो